జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో ఉత్సాహంగా డోర్ టు డోర్ కార్యక్రమం, సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. జేబీ శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల కాలంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కృషి చేశామని తిరుపతి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ పేర్కొన్నారు. తిరుపతి నగరంలోని 50వ డివిజన్ తిమ్మినాయుడు పాలెంలో కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలపై డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పనపాక లక్ష్మీ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్లతో కలిసి జేబీ శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక గ్రామదేవత ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రతి ఇంటికి తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలకు అందుతున్న లబ్ధిపై అర్హతగా ప్రభుత్వ పథకాలకు స్థానికుల నుంచి విశేష స్పందన, అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి డివిజన్ సమస్యలను కూడా తెలుసుకున్నామని, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా వార్డులోని శ్మశాన వాటిక సమస్యపై ఇప్పటికే ఆధారాలతో మాట్లాడామని, అది కొలిక్కి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన మేము అమలు చేస్తున్న పథకాల గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఈరోజు ఇక్కడికి 50వ డివిజన్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీకు ఈ అభివృద్ధిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతా అంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా వాళ్ళకి అంటే దీపం పథకం అయితే ఏంటి, పెన్షన్స్ అయితే ఏంటి, లేకపోతే అమ్మఒడి కానీ, ఉచిత బస్సు కానీ, అన్న క్యాంటీన్ల గురించి చాలా సంతోషంగా ప్రజలు స్పందన ఉంది. అలాగే ఇక్కడ లోకల్ సమస్యలు కొంచెం ఈ వార్డులో సమస్యల గురించి కూడా తెలుసుకొని రోడ్లు, సిమెంట్ రోడ్స్ గురించి, డ్రైన్స్ గురించి అన్ని అధికారులతో మాట్లాడి, ముఖ్యంగా శ్మశానం గురించి కూడా మాట్లాడి అన్ని త్వరితగతిన ఈ వార్డు సమస్యలన్నీ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, అలాగే పార్లమెంటు అధ్యక్షురాలు పనబాకమ్మ గారు, మిగతా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ప్రజల స్పందన మీరే చూస్తున్నారు, మీడియా అంతా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ ముఖంలో సంతోషం ఉంది. ప్రభుత్వం గురించి చాలా మంచిగా చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మేము చెప్పిన ప్రతి పథకం మాకు ఇస్తున్నారు అని చాలా సంతోషంగా చెప్తున్నారు.